అలా చెప్తున్నాను. దేవుడే మన చుట్టూ మనము తప్పు చేసే అవకాశాలను మనకు ఆయనే కలిగిస్తాడు. కారణం మనలను పరీక్షించడానికి. యోబుకు దేవుడి పర్మిషన్ ఇచ్చాడు. పో వెళ్ళు, నువ్వేం చేసుకుంటావో చేసుకో యోబు విషయంలో అన్నాడు. అన్నాడా? అనుమతి ఇచ్చాడా? దేవుడు అనుమతి ఇచ్చాడండి దయ్యానికి. ఇదిగో నా కొడుక, అతను ఎంత న్యాయవంతుడు యథార్థవంతుడు నాకు తెలుసు. ఇదిగో నీకు కావాలా చెప్పు, నేను ఇస్తాను, నువ్వేం చేస్తావో చెయ్యి. ఆఖరికి యోబు విషయంలో తీల రిజల్ట్ ఏంటో తెలుసా? నోటి మాట విషయములో కూడా అతను తప్పు చేయలేదు. మాటల్లో కూడా తప్పు పలకలేదట. మాటల్లో కూడా తప్పు పలకలేదా? నిజమా? నిజమండి. ఏంటండి, ఆస్తిని తీసేశారు. ఏమన్నా గాడిదలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, పశువులు పోయాయి, పనివారు పోయారు. పోనీలేండి, అవన్నీ పోయాయి ఆస్తి. కానీ పిల్లలంతా కళ్ళ ముందు శవాలుగా ఉంటే ఆయన అన్నమాట దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును కాక అన్నాడే తప్ప దేవుణ్ణి పొరపాటున సనగటమో సంశయించటమో ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా మాట్లాడింది లేదు యోబు. అందుకే యోబు కోసం క్రొత్త నిబంధనలో కూడా మాట్లాడుతూ యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. యోబు సహనమును గురించి మీరు విన్నారు కదా, మీరు చదువుకున్నారు కదా అంటాడు యాకోబు గారు 5లో. అంటే ఏంటి ఏమంటే ఆ యోబుకు వచ్చినటువంటి శోధన కాదా? అది శోధన కాదా? చుట్టూ ఇదంతా అయిపోయిన తర్వాతనండి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఆరోగ్యం దెబ్బతిన్నా మాట్లాడలేదండి. భార్య వచ్చింది, భార్య కూడా శోధిస్తుంది. భార్య కూడా శోధించలేదా? ఆఖరికి భార్యలోనికి దూరిపోయింది, భార్యలోనికే ప్రవేశించింది దయ్యం. భార్యలోనికి ప్రవేశించి భార్యని ఆవహించి భార్యతో పలికించిన మాట ఏంటండి? దేవుడు 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 అంటారు. ఆ దేవుడు దేవుడు అన్నారు. ఆ దేవుడిని మనకి ఏం చేశాడు? ఎలా ఉన్న మనల్ని ఎలా తీసుకొచ్చి పడేశాడు. ఈరోజు ఆస్తిని తీసేశాడు, ఆఖరికి పనివాళ్ళను పోయారు, ఆఖరికి పిల్లలు పోయారు, నీ ఆరోగ్యం కూడా పోయింది. ఇంకా నువ్వు దేవుడిని వదిలిపెట్టకుండా ఉంటావా? ఇంకా నీ యథార్థతను వదిలిపెట్టకుండా ఉంటావా? నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నీతో నేను ఉండాలనుకుంటే నాకు అనిపించడం లేదే, నీతో కాపురం చేయాలి, ఎందుకంటే నీ ఆరోగ్యం బాగోలేదే, కురుపులయ్యా, మొత్తం వాసన, కనుక నువ్వు చావు. అయితే కండిషన్ ఏంటంటే, నా చిన్న కోరిక ఏంటంటే, నువ్వు చస్తూ దేవుని దూషిస్తే అది కూడా ఒకసారి వినాలనుకుంటున్నాను. ఇదండి ఒక భార్యగా చివరికి అంటే ఆ రూపంలో వచ్చింది ఆ శోధన. ఆ రూపంలో కూడా వచ్చింది యోబు గారికి శోధన. పోనీ అంతటితో కాదు, చుట్టూ స్నేహితులు వచ్చేసారు. స్నేహితులు వచ్చారు. వచ్చిన స్నేహితులు కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఒరే యోబు, నువ్వేదో తప్పు చేసావురా, యోబు నువ్వేదో తప్పు చేసావు, లేదంటే నీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పు, కనుక నువ్వేదో తప్పు చేసావురా అన్నారు. అప్పుడు కూడా యోబు మాట్లాడలేదంటే. బంధువులు ఎవరు రావడం మానేశారట, అందరూ మానేశారు రావటం. అంటే యోబు ఆ కష్టకాలంలో, ఆ శ్రమల కాలంలో, ఆ శోధన, ఆ పరీక్షాకాలం అంటాం దాన్ని, అది పరీక్షాకాలం, అది నిలబడ్డాడు. మనకు కూడా వస్తాయి. మనకు వచ్చేవి దేవుడు పర్మిషన్తోనే మనకు వస్తున్నాయి. ఆ సంగతి మీరు మర్చిపోకూడదు. నాకు ఎందుకు వచ్చింది కష్టం అంటావా? నాకే ఎందుకు వచ్చింది అవమానం అంటావా? నాకే ఎందుకు వస్తున్నాయి ఈ నిందలు అంటావా? నాకే ఎందుకు వచ్చిందండి ఈ రోగం అంటావా? ఈ రోగం వచ్చినా, లేదా నీ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇవన్నీ నీకే వస్తున్నాయంటే కారణం నిన్ను పరీక్షించటానికి దేవుడు ఇచ్చిన అనుమతి. నువ్వు నిలబడతావా ఈ పరీక్షలో? ఈ పరీక్షలో నిలబడతావా? అబ్రహామును దేవుడు పరిశోధించును అని రాయబడుతుంది ఆదికాండం 21లో. అబ్రహామును దేవుడు పరిశోధించాను, అబ్రహామును దేవుడు పరీక్షించాను. ఎలా పరీక్షించాడు అబ్రహామును? అబ్రహాం, నీకున్న ఒక్కగానొక్క అనేది కూడా జ్ఞాపకం చేయాలా దేవుడు? అట్లంటే కాస్త ఏమైనా సెంటిమెంటల్గా ఏమైనా ఆలోచిస్తాడేమోనని, వెనకడుగేస్తాడేమోనని. నీ కొడుకుని చేయొచ్చు అలా అంటాం లేదు. నీకున్న ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, ఎక్కడైనా అబ్రహాములో అవిశ్వాసం వస్తుందేమో చూద్దాం. ఏం చేయమంటావు నాయన? అదిగో దూరంలో ఉన్నటువంటి ఆ కొండపై నీ కొడుకును నీ చేతులతో నాకు బలి ఇవ్వగలవా? ఏమన్నాడండి? టైము డేట్ మీరు ఫిక్స్ చేయమంటారా? మీరు ఫిక్స్ చేస్తారా చెప్పండి అన్నాడు అంతే అబ్రహాం. మీరు ఫిక్స్ చేస్తారా? ఫిక్స్ చేసేయండి. ఎప్పుడు తండ్రి? రేపా? నెక్స్ట్ డేనా? ఎప్పుడు?
ఇదేంటండి, ఏమడుగుతున్నాడు? గొర్రె పిల్లని కాదు అడుగుతున్నది దేవుడు అబ్రహామును, లేదా ఏదో ఆ దూడను కాదు అడుగుతున్నది. లేక 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 పుట్టిన ఒకే ఒక్క కొడుకు, చిన్నవాడు ఇస్సాకును అడుగుతున్నాడు. ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటారండి ఆ వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకును. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉండొచ్చు, ఎన్ని ఆశలతో పెంచుకొని ఉండొచ్చు, ఎన్ని కోరికలు, ఎంత మమకారం ఆ కొడుకుపై ఉండొచ్చు అబ్రహాముకు, శారాకు. కానీ అడిగింది దేవుడు, అడిగింది దేవుడు, ఇచ్చింది కూడా దేవుడే. మాట్లాడలేదు, తీసుకెళ్ళిపోతున్నాడు అంతే, పిచ్చి. చివరికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ అక్కడ దేవుడు అన్న ఒక మాట ఏంటో తెలుసా? అబ్రహాం, నువ్వు చాలా బలవంతుడు నాయన, నువ్వు చాలా బలవంతుడు నువ్వు అన్నాడు. ఏంటి బలం? ఏంటి ఆ ధైర్యం? ఏంటన్నా ఎందులో బలం? విశ్వాసములో. అందుకే నిన్ను విశ్వాసులకు తండ్రిగా నేను మార్చేస్తాను. అంటే ఎందుకు ఈ చెప్తున్నాను అని అంటే, అబ్రహాముకు వచ్చిన పరీక్షది. అందులో ఆయన ఏ స్థాయిలో అతను నిలబడ్డాడో. ఎంత గొప్ప ర్యాంక్ అండి అబ్రహాముది. ఏమంటే నిజంగా ర్యాంకులు ప్రకటిస్తే టాప్ ర్యాంక్ ఆయన. మన విశ్వాసంలో మనకు తండ్రి బాబు అంటాం కదా, ఎవరు మన అందరికీ బాబు? అబ్రహాం. ఎందుకు అసలు ఆ రోజు అబ్రహాము గారు నమ్మే సమయానికి, దేవుని నమ్మే సమయానికి, కానీ దేవుడు తిరిగి దేవుడికి తన కుమారుణ్ణి బలిచ్చే సమయానికి కానీ ఏమైనా ఉన్నాయా సందర్భాలు? అంత ముందు ఏమైనా జరిగాయా? ఇప్పుడు మనం అనుకోండి, వీళ్ళందరినీ చూపించి దేవుడు నాకైతే చేస్తారులే అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాము దేవుడికి ఇచ్చే సమయానికి అసలు ఎవరున్నారు ఆయనకంటే ముందు చెప్పండి? ఎవ్వరూ లేరు, ఏదీ లేదు. అందుకే ఆయన బయలుదేరిన సమయంలో ఒక మంచి మాట అంటాడు పౌలు గారు. ఏమంటారంటే, ఆయన ఎక్కడికి బయలు వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళాడా, ఎరిగి బయలు వెళ్ళాడంటే చెప్తాడా పౌలు గారు. అది ఎరుగకనే బయలు వెళ్ళిపోయాడట. అంటే ఎవరి మీదనయ్యా నీకు అంత నమ్మకం? దేవుని అంత గుడ్డిగా నమ్మాడా? దేవుని అంత పిచ్చిగా నమ్మాడా? ఏమీ లేదు. 66 పుస్తకాల పోడ. ఆ రోజు 39 పుస్తకాలు కూడా లేవు కదా పాత నిబంధన. అసలు ధర్మశాస్త్రం కూడా ఇంకా లేదు కదా. ఏమన్నా రాతపూర్వకమైన, లిఖితపూర్వకమైన ఏ ఆధారము లేని ఆ కాలంలో అసలు ఏమంటారు, సత్యానికి, అంతే కదండి, సత్యానికి ఏ విధమైన సాక్ష్యం లేని ఆ కాలంలో దేవుణ్ణి అంతగా నమ్మాడు. అప్పుడే పరీక్ష పెట్టాడు. ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి ఇలా పరీక్షలో ఏమన్నా రాసిన వాళ్ళు, పరీక్షలో పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరినీ చూస్తూ చదువుకుంటూ కూడా మన పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు అబ్రహాము గారి కాలం నాటికి అసలు ఆయనకు ముందు పరీక్ష రాసిన వాళ్ళు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ఏమంటే పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమైనా ఉన్నారంటే ఆయనకు పెద్దగా ఎవరు తెలియదు, లేరు అసలు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి 66 పుస్తకాల్లో ఎంతమంది జీవిత చరిత్రలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మరి ఇంతమంది చరిత్రలు మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడానికి పెట్టే పరీక్షలలో మన స్థాయి ఏంటి, మన మార్కులేంటి, మన ర్యాంకుల తర్వాత మన మార్కులేంటో చూసుకుందాం. ర్యాంకుల దాకా వెళ్ళాల్సిన పని లేదు. ర్యాంకులు సాధించే అంత గొప్ప విశ్వాసం మనకు ఉందా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అది మనకు ఉందా? ఉంటే సంతోషం. ఇక్కడికి మనం చూస్తుంటే ఈ మాట, మరలా ఆ మాట చదువుకుందామా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో 3-4 వచనములో మనం చదువుకుంటున్న మాటలో, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు అన్నాడు. అంతకుముందు పై మాటలో చూడని వారందరినీ శోధించి అన్నాడు. చూడండి, అంటే ఆ రోజు ఈ న్యాయాధిపతుల కాలం నాటికి ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా కూడా కొత్త తరం. అది ఇక అర్థమైంది, అంత కొత్త తరం కదా. 2:10 మనం చదువుకుంటాం ఏంటంటే, యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా అంటే 2లో చదువుకుంటారు, 2:10. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ అదే జనరేషన్ అనమాట, అదే కాలం అదంతా కూడా. అందుకే వీళ్ళకు యుద్ధాలు తెలియదు. వాళ్ళ పూర్వీకులు చేసిన వాళ్ళ కళ్ళతో చూసిన వాళ్ళు కారు. అయినా వాళ్ళ మధ్య ఆ ప్రజలను ఎందుకు ఉండనిచ్చాడు దేవుడు అనంటే, వీళ్ళ మధ్య ఉంటారు కానీ వాళ్ళలా ఉండకూడదు. మరలా అన్యుల మధ్యనే ఉంటారు, అన్యుల మధ్యనే ఉండనిస్తాను, కానీ అన్యుల్లా మారిపోతారా లేదా
నా పిల్లలు నా పిల్లలుగానే ఉంటారా నేను చూడాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మనం కూడా ఎవరి మధ్య ఉన్నాం? అన్యుల మధ్యనే కదండి మనం ఉంటున్నాం. అన్యులతోనే కదా మనం ఉంటున్నాం. మనము అన్యుల మధ్యనే ఉంటున్నాం, మనం ఈ లోకంలోనే ఉంటున్నాం. కానీ ఈ లోకంలో ఉన్నది ఏది మనలో కనబడకూడదు. అన్యులతో ఉంటున్నాం, కానీ అన్యులు చేసే లేదా వారిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నావో అవి ఏవి? అవి ఆలోచనలా, పనులా, ఆచారాలా, ఏవైనా అవి ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు మనము కూడా ఉన్నది అన్యుల మధ్యలోనే కనుక అన్యుల మధ్య నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు పెట్టే కొన్ని పరీక్షలు, మనకు పరీక్షలా కొన్ని సందర్భాలలో అర్థం కాని పరిస్థితి, ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు కూడా మనకి ఏర్పడుతుంటాయి అన్యుల మధ్య. అక్కడే నీకు దేవుడు జ్ఞాపకం రావాలి. అప్పుడే దేవుని మాటలు మన జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైనా నేను బైబిల్ను ఓవర్టేక్ చేస్తున్నానా? ఎక్కడైనా నేను బైబిల్ను దాటి వెళ్ళిపోతున్నానా అని ఒక్కసారిగా మనం చేసే ముందు, మాట్లాడే ముందు మనల్ని మనంగా ఒక్కసారి ఆలోచించుకోవటం చాలా అవసరం. ఇక్కడ వారిని పరిశీలించటానికి, పరీక్షించటానికే ఆ జాతుల వారిని, అక్కడ 5 జాతుల వాళ్ళు ఉంటారు అక్కడ చెప్పబడిన వాళ్ళని అక్కడ దేవుడు ఉండనిచ్చాడట. 2 కారణాలు ఇక్కడ చెప్పాడు. ఒకటి ఏంటంటే పరీక్ష, 2 వారికి యుద్ధము చేయటం నేర్పాలి. అంటే వీళ్ళను మరలా పోరాట యోధులుగా మార్చాలి, వీళ్ళను కూడా పోరాట వీరులుగా నేను చూడాలి అనుకున్నాడు దేవుడు. ఈ 2 కారణాలు అక్కడ మనకు కనిపించాయి. కానీ జరిగిందేంటో తర్వాత చదువుకుందాం. ఇప్పుడు జరిగినదేంటో తర్వాత చదువుకుందాం. ఏవండి, ఆ తర్వాత మనం చూస్తుంటే యెహోవా మోషే ద్వారా అన్న లైన్ చూడండి మీరు అక్కడ. అదే 4వ వచనంలో యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను. చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇప్పుడు ఆ జనములను ఉండనిచ్చాను. ఇంతకీ ఏ జనములు? ఆ జనాలు ఏంటో కూడా మీకు తెలియాలి కదా. ఆ జనాలు ఏంటో పై మాటలో చూద్దాం. ఆ జనాలు ఏంటంటే, ఆ జనాలు పై మాటలో చూడండి. ఆ జనాలు 5 నుంచి కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీయులు అను జనముల మధ్య నివసించుచు అన్నాడు. చూడండి అక్కడ. అంతేనా? ఎవరెవరి మధ్య నివసిస్తున్నారట ఇశ్రాయేలీయులు? ఎవరెవరి మధ్య నివసిస్తున్నారు? నెంబర్ 1 కనానీయులు, 2 హిత్తీలు, 3 అమోరీలు, 4 పెరిజీలు, 5 హివ్వీలు, ఇక్కడ ఎబూసీలు అన్నాడు. 6 జాతులు చెప్పాడు ఇక్కడ. ఓకే, రైట్. వీరి మధ్య ఇప్పుడు ఇశ్రాయేలీయులు నివసిస్తున్నారు. దేవుడే వారిని ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు అన్నదానికి ఆయన ఏమన్నాడు? పరిశోధించుటకు. ఏంటి పరిశోధన? క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మోషే ద్వారా ఇచ్చాను నేను, అదే కదా. ఏంటి క్వశ్చన్ పేపరు? ఆ క్వశ్చన్ పేపర్లో నేను ఇచ్చినటువంటి కమాండ్స్, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే, ఇశ్రాయేలీలుగా మీరు వివాహం విషయంలో మీలో మీరు సంబంధాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్యులతో వివాహం విషయంలో సంబంధాలు మీరు ఏర్పాటు చేసుకోకూడదు. 2 విగ్రహాలను మీరు చేసుకోకూడదు, విగ్రహారాధన చేయకూడదు. మోషే ద్వారా ఇచ్చాడు కదా ఆజ్ఞ వాళ్ళకు ముందుగానే ధర్మశాస్త్రం. మీకు విషయం తెలుసు కదా, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ధర్మశాస్త్రం ఉంది కదా. ఇప్పుడు మోసేటప్పటికే ధర్మశాస్త్రం ఉందండి. మోషే తర్వాత యెహోషువ ధర్మశాస్త్రాన్ని మరలా ఒకసారి రిపీట్ చేశాడని చెప్పాను. ఇప్పుడు యెహోషువ కూడా వెళ్ళిపోయాడు, న్యాయాధిపతులు ప్రారంభం అవుతున్నారు. అంటే ధర్మశాస్త్రం అనేది అమలులో ఉన్న కాలం ఇది ఇప్పుడు అన్నట్లే కదా. మరి ధర్మశాస్త్రం పీరియడ్ అది, ధర్మశాస్త్ర కాలం. ఆ ధర్మశాస్త్రములో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు అందులో స్పష్టంగా చెప్పాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యులతో సంబంధాలు పెట్టుకోకూడదు. 2 ఏమన్నాడు? విగ్రహారాధన అస్సలు నాకు చాలా అసహ్యం. 3 ఏంటంటే, ఇక బలులు అంటావా, ఆ విగ్రహాలకు పెట్టిన బలులు, అది కూడా నేను చాలా అసహించుకుంటాను. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మీలో కనపడకూడదు అని ఆల్రెడీ ఇప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు.